వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. మనకి ప్రతి సందర్భంలోనూ ప్రత్యేకించి ఎన్నికలు అవ్వగానే లేదా ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు ఒక కొత్త పంచాయతీ ఒకటి మనకి దేశం మొత్తం వినపడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది, దేశవ్యాప్తంగా కూడా ఉంటుంది. ఇది గడిచిన ఒక 20 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం. ఇంకెక్కువే, ఫర్ దట్ మ్యాటర్ ఇంకెక్కువే. ప్రతిసారి ఒకటే పంచాయతీ, ఈవీఎం. ఓడిపోయిన వాళ్ళు ఈవీఎంలు వల్ల ఓడిపోయామంటారు, గెలిచిన వాళ్ళు జనం వల్ల, జనం ఆదరాభిమానాల వల్ల గెలిచామంటారు. గెలిచిన వాళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడరు, ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఈవీఎంల వల్లే ఓడిపోయామంటారు. పోనీ ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా గెలిచాక వచ్చి అదే ఈవీఎంల గురించి మాట్లాడతారా, ఈవీఎంలు వద్దు అని అంటారా అంటే అప్పుడు మాట్లాడరు. మళ్ళీ ఈ దేశంలో ఈవీఎంలు ఉండాలా, బ్యాలెట్ పేపర్ని మళ్ళీ తీసుకురావాలా అనే చర్చ అక్కడక్కడ ఉన్నా ఓవరాల్గా చూస్తే ఎక్కువ శాతం ఆధునికతను సంతరించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప మళ్ళీ ఇంకా బ్యాలెట్ ఇవి తీసుకురావడం, పైగా ఇంత పెద్ద దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పెడితే రిజల్ట్స్ వచ్చేసరికి దాదాపు 2 రోజులు పడుతుంది. అసెంబ్లీలో అయితే ఒక రోజు 1.5 డే పడుతుంది. పార్లమెంట్ అయితే 2.5 పట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఎందుకు ఈ పంచాయతీ వస్తుంది ప్రతి సందర్భంలోనూ? నిజంగానే ఈవీఎంల మీద వీళ్ళకి నమ్మకం లేకనా? ఒకవేళ నమ్మకం లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు వాటిని తీసేయచ్చు కదా. ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన పార్టీ. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటున్నారు 100 నియోజకవర్గాల్లో ఈవీఎంల మాయేదో జరిగింది, ఇదో పెద్ద స్కామ్, ఇది ఓట్ స్కామ్ జరిగింది, నేను 1-2 రోజుల్లో ఏదో బాంబు ఒకటి పేల్చబోతున్నాను, 100 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన బాంబు పేల్చబోతున్నాను అంటున్నారు. ఇంత ముందు కూడా అన్నారు, ఇది కొత్త కాదు ఆయన. మరి ఆయన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా వాటి గురించి మాట్లాడారా? ఈవీఎంలు తీసేశారా? 10 ఏళ్ళు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా యూపీఏ 1, యూపీఏ 2 2 ప్రభుత్వాలు నడిచాయి. మన్మోహన్ సింగ్ అత్యుత్తమమైన, అత్యంత ఆదరణ కలిగిన నేత, ఆర్థికవేత్త, ఆయన వివాదరహితుడు. నిజంగా ఈవీఎంలు మంచివి కాకపోతే ఆయనే నిర్ణయం తీసుకునేవాడు, లేదా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇద్దరు కలిసి తీయించేసే పని. అప్పుడు తీయించలా, ఓడిపోతే మాట్లాడతారు. అంతకుముందు బీజేపీ వాళ్ళు కూడా కొంత సందర్భాల్లో మాట్లాడారు. ఇక ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదే పని మీద ఉన్నారు, ఈవీఎం అని. ఇక ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు, పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి వీటి మీద వెళ్ళి ఆయన కూడా అన్నారు, బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టాల్సిందే, మళ్ళీ వచ్చే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారానే జరగాలి, ఈవీఎంలో ఏదో మతలం ఉంది, ఏదో మాయాజాలం ఉంది అని. 2 ఎలక్షన్లు వరుసగా గెలిచారు తెలంగాణ వచ్చిన తర్వాత. ఆ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ ఈవీఎంల గురించి మాట్లాడలేదు. మరి అప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఇప్పుడు ఎందుకు కొత్తగా అధికారం పోగానే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ కావాలి అనే చర్చ జరుగుతుంది? ఇటువంటి కొన్ని అంశాలు మరి అది భావదారిద్ర్యమా, లేకపోతే రాజకీయ దారిద్ర్యమా, లేక నిజంగానే బ్యాలెట్ పేపర్లు వస్తే వీళ్ళ తలరాతలు మారిపోతాయా, బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు రిగ్గింగులు జరగలేదా? ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏంటి అసలు ఎందుకు ఈ చర్చ జరుగుతోంది అనే దాని మీద మనం చర్చను చూద్దాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు